హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే ఈరోజు షాపింగ్కి అయితే బండి అయితే లేదనమాట. మనమైతే తిరుగుతున్నాం. మరి ఈరోజు అయితే ఒక షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడ అన్ని హోల్సేల్ రేట్కి ఉన్నాయి, కానీ మాకు ఏమీ నచ్చలేదు. సో మేము బండి లేకపోవడంతో ఆటోలో అయితే వెళ్తున్నాం. సో అలా అయితే ట్రెండ్స్కి అయితే వెళ్ళినాం. సో అక్కడ డ్రెస్సెస్ కూడా బాగున్నాయని చూస్తున్నాం. మా శ్రవంతికి నచ్చినవి అన్నీ తీసి చూపిస్తుంది ఎలా ఉన్నాయని. సో మా అశ్విని కూడా ఇంకా మాకు నచ్చినవి అన్నీ చూస్తున్నాం. అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి పెళ్ళి తర్వాతకి వేసుకోవాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళైతే ట్రయల్స్ చేయడానికి ఇక్కడికి వచ్చిర్రు, మేము చూస్తున్నాం. అశ్విని ఏమో ట్రయల్స్ వేసి మాకు చూపిస్తుంది. మనం కూడా అట్లా ఏదో ట్రయల్ వేసినాం. అశ్విని కూడా టాప్స్ అన్ని నచ్చినవి చూసినాం. మనకు నచ్చిన జీన్స్ వేసుకోకుండా ఉంటామా, జీన్స్ కూడా వేసుకొని ఫోటోస్ దిగినాం. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ లేకపోయేసరికి అశ్విని కూర్చొని రెస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇక్కడ మళ్ళీ పెద్దవాళ్ళకి కావాల్సినవి అనేసి ఇక్కడ చీరలకైతే వచ్చేసినాం. చీరలు చూస్తున్నాం. అన్ని చీరలు ఇక్కడ బాగున్నాయి. చెన్నై సిల్క్స్లో చీరలు అన్నీ కూడా చూసినాం. అశ్విని చీర నచ్చింది, దాన్ని వేసుకొని చూసుకుంటుంది ఎలా ఉంది అనేసి. సో అది నచ్చడంతో అశ్విని అయితే తీసుకుంది, చాలా బాగుంది అనేసి. సో అవుట్ఫిట్ అయితే దానికి సూపర్ నచ్చింది. నెక్స్ట్ నేను కూడా ఒక ఏదో శారీ నచ్చడంతో అట్లా వేసుకొని చూసుకుంటున్నా. మొత్తం గర్ల్స్ షాపింగ్ అయిపోతే ఎట్లా, బాయ్స్ది కూడా ఉంటుంది కదా, అందుకే మెన్స్ కోసం మెన్స్ క్లబ్కి వచ్చేసి 2-3 అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాం. మొత్తం అవుట్ఫిట్స్ అయిపోయినాక ఇక్కడ చిన్నపిల్లలు అవి అవన్నీ ఉంటే చూసినాం. ఏదో ఇక్కడ అది కనపడ్డది లిజర్, చూస్తున్నాం. అది చూడంగానే మా వాళ్ళు ఫుల్ భయపడ్డారు. అట్లానే మా శ్రావంతిని కూడా ప్రాంక్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. తను కూడా ఫుల్ భయపడింది సడన్గా చూసేసరికి. అండ్ మేము అలసిపోయి ఫ్రూట్స్ అలా తిన్నాం. బాయ్ గాయ్.